నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ప్రసూన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28న అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల తిరక్క ముందే అమిత్ షా తెలంగాణకు వస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అమిత్ షా మళ్లీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ఏం చేయబోతున్నారు? ఆయన రాక వెనుక ఉన్న మతమేంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి నెల తిరక్క ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. జనవరి 19న ప్రధాని మోదీ పర్యటన ఖరారైన నేపథ్యంలో అంతకంటే ముందే అమిత్ షా ఇక్కడికి రావడం చర్చకు దారితీసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు మూటగట్టుకున్న బీజేపీని గాడిలో పెట్టేందుకే అమిత్ షా వస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సూపర్ విక్టరీని నమోదు చేసింది. అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్తో పాటు అధికారంలో లేని రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను సొంతం చేసుకుంది. తెలంగాణలోనూ బీజేపీ స్కెచ్ వేసినా అది ఫలించలేదు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. అయితే గతంలోనూ అమిత్ షా మోదీలు పలుమార్లు వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ, అమిత్ షా, యోగి, అన్నమలై, రాజ్నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు వచ్చి ప్రచారం చేశారు. కానీ బీజేపీకి మంచి ఫలితాలు రాలేదు. కానీ ఓట్ల శాతం మాత్రం పెరిగింది. 19 చోట్ల 2వ స్థానంలో నిలిచింది. ఇలాంటి సమయంలో అమిత్ షా మళ్లీ వచ్చి తెలంగాణలో ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, వచ్చే లోక్సభ ఎన్నికలు సైతం ఆ పార్టీకే ఫేవర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. దాంతో తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీనేనని అంతా భావించారు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ప్రజల అభిప్రాయం మారుతూ వచ్చింది. గతంలో రుచి చూసిన కాంగ్రెస్ పాలన వైపే మొగ్గు చూపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దేశంలో మోదీ గాలి వీస్తుండడం, మళ్లీ బీజేపీ పాలన వైపు అధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపుతుండడం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. దీనిని అనుకూలంగా వాడుకోవాలని మోదీ, షా ద్వయం భావిస్తోందట. అందుకే మరోసారి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారట. గతంలోనూ అమిత్ షా తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారు. కేడర్లోనూ జోష్ నింపారు. కానీ అసలు పోరులో పార్టీ చతికిలపడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను పసిగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. దీంతో ఊహించని షాక్లు తగిలాయి. దాంతోపాటు అంతర్గత పోరు కూడా ఆ పార్టీకి గుదిబండగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా రాక కీలకంగా మారింది. అమిత్ షా ఎక్కడ ఫోకస్ పెట్టి అక్కడ బీజేపీ పాగా వేస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే అమిత్ షా తెలంగాణపై దృష్టి సారించారని, ఈసారి 10 సీట్లకు తగ్గకుండా పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారట. అయితే అమిత్ షా ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కేడర్ను ఎలా సమన్వయం చేస్తారని అంతా చెప్పుకుంటున్నారు.